ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ఆహ్వానం అందగానే చెప్పగానే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. మా యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి గారు ఇందులో పాల్గొంటున్నారు. వారి మద్దతుగా ఇప్పుడు ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని తీసుకుంటున్నారు. రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆనంకొండ జిల్లా ప్రభారి అయిన చంద్రశేఖర్జీ గారు ఇందులో పాల్గొంటున్నారు. మాజీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, వన్నాల శ్రీరామ్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ యొక్క సమావేశాన్ని కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందిగా కూర్చున్నా. మిత్రులందరికీ నమస్కారం. అందరు ఇక్కడ కూర్చురా. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీన జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికలు, 1 పట్టభద్రుల నియోజకవర్గం. 3 ఎన్నికల్లో కూడా ఈ 3 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఈ 3 స్థానాల్లో కూడా మంచి వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఈరోజు విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో, నిరాసక్తతో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఎన్నికలు
భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో, రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టిఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది. ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమ్మడిగా ఆ రోజు టిఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము, ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము, ఉద్యోగస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, మేధావులు అనేటువంటి వాళ్ళు, విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా, ఏవైనా సవరింపులు చేయాలా, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్కు రూపకల్పన చేశారు. అందులో ఉపాధ్యాయుల కోసము, పట్టభద్రుల కోసము, స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు.
వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నదా లేదన్న విషయము ఈ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు. దాన్ని పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ తన ప్రభుత్వానికి అనుకూలంగా బాకా మాట్లాడే విధంగా తనకు అనుకూలంగా మాట్లాడే విధంగానే మార్చుకున్నారు తప్ప ప్రజల గొంతును, ప్రజల గుండె చప్పుడును, ప్రజల కష్టాలను, ప్రజల బాధలను వినిపించే ప్రశ్నించేటువంటి విధంగా మరి శాసన మండలిని పూర్తిగా మార్చేయడం జరిగింది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ పోటీ చేయకపోయినా కూడా తెలంగాణ ప్రజల సమస్యలను శాసన మండలి ద్వారా కూడా వినిపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 3 స్థానాలకు మేము పోటీ చేస్తూ ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీలో పనిచేసినటువంటి అనేక సంఘాలు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుంచి సర్వోత్తమ్ రెడ్డి గారు అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అజాత శత్రువు. అన్ని సంఘాలు కూడా, అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అభిమానించేటువంటి వ్యక్తి, నిస్వార్థపరుడు. ఆయనని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిగా ఈరోజు రంగంలో ఉన్న విషయం మీకు తెలుసు. వారికి అన్ని సంఘాలు అఫిలియేషన్స్ నిమిత్తం లేకుండా వీరి అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు ఇక్కడ నుంచి కొమరయ్య గారిని అక్కడి నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పార్టీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అంజిరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. 3 స్థానాలు మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ప్రజల ఆశీస్సులతో, ఉపాధ్యాయుల ఆశీస్సులతో, పట్టభద్రుల ఆశీస్సులతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు సంవత్సరం పూర్తయినా ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. అది రైతాంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, విద్యారంగం మీద ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేనటువంటి నిస్సాయమైనటువంటి స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అందుకే ప్రతి వారం రోజులకోసారి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇచ్చినటువంటి హామీల అమలులో
ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి కొత్త అంశాల దృష్టికి తీసుకుపోవడం కోసము లేని విషయాలను మాట్లాడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మాట్లాడము, ప్రతి వారము ఢిల్లీకి వెళ్ళడము, మరి ఢిల్లీలో ఆయనకు ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళరు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీలో అటెండెన్స్ వేయించుకుంటాడు. అక్కడ అటెండెన్స్ వేసుకొని రాహుల్ గాంధీ చెప్పిన విషయాలన్నిటిపైన వచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనాలోచితమైనటువంటి అవగాహన రాహిత్యంతో ప్రతిరోజు విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మందిని తెలంగాణ ప్రజలు చూశారు, మంత్రులను చూశారు, ముఖ్యమంత్రులను చూశారు, వాళ్ళ మాటలు విన్నారు, వాళ్ళు పేల్చినటువంటి తుపాకీ తూటాలను ఎదుర్కొన్నారు, వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ నిర్బంధాలను ఎదుర్కొన్నారు, తెలంగాణ సాధించుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు విని ఈరోజు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతారనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి వస్తుంది. అది ఇండ్ల విషయంలో కావచ్చు, అది రోడ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలులో వైఫల్యం కావచ్చు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే 10 వ్యవసాయ ఉత్పత్తులపైన ఇస్తానన్నటువంటి బోనస్ కావచ్చు, దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు కావచ్చు, ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి స్కూల్ కావచ్చు, అన్ని విషయాల పట్ల రానున్న రోజుల్లో అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎంతో దూరం లేదు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం పట్ల నిరాశ నిస్పృహ వ్యక్తం చేస్తూ ఉన్నారు, వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు మోడీ గారి మీద మాట్లాడినా, కేంద్రం మీద మాట్లాడినా, మరొకరి మీద మాట్లాడినంత మాత్రాన మీ వైఫల్యాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు హామీలు మర్చిపోరు. మేమందరం కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన రానున్న రోజుల్లో అడుగడుగున నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము, అడుగడుగున ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఎవరైనా, ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మరి వాళ్ళ కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం పూర్తయింది. మీకు తెలుసు, జాబ్ క్యాలెండర్ అయినా అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల నుంచి 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని పత్రికల్లో ఏ ఉద్యోగాలు ఏ డేట్ లోపల భర్తీ చేస్తామో సవిరమైనటువంటి జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి భర్తీ చేసినటువంటి ఒక్క ఉద్యోగం కూడా దాఖలా లేవు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే భర్తీ చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇది రోజు నిరుద్యోగ యువత కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు
విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా ఉపాధ్యాయులకు, టీచింగ్ స్టాఫ్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు సకాలంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సరైనటువంటి బోధన లేనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సర్టిఫికేట్స్ సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. టీచర్స్ రిటైర్మెంట్ అయితే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. డిఏలు ఎక్కడ పోయినాయో తెలియదు. వేతన సవరణ కమిటీ ఇంతవరకు మరి ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేయలేదు. కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్క డిఏ ఆపకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సక్రమంగా డిఏలు అందిస్తూ ఉంది. వేతన సవరణ కమిటీ షెడ్యూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో అతిగతి లేదు. టిఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది, కుటుంబం అంతా దోచుకున్నది, ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నదని ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ బాటలోనే ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అప్పులు చేయడము, దోచుకోవడము, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో అనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ ఉన్న రోజులు నేను నా కుటుంబం ఉంటే సరిపాయ, తెలంగాణ ప్రజలు అప్పుల పైన పర్వాలేదు అని ఇష్టారాజ్యంగా అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలో ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ భూములు అమ్ముదామా, ఏ సంస్థ అప్పులు ఇస్తుందా, ఏ కొత్త కార్పొరేషన్లు పెడదామా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా సమర్థవంతంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఈ ప్రభుత్వం ముందు ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు. ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు ఒక రోడ్ మ్యాప్ లేదు. రైతులకు ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేస్తామో, రైతులు పండించినటువంటి పంటలకు బోనస్ ఏ రకంగా ఇస్తామో, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం దగ్గర గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన తెలంగాణలో ఉంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ఎంత ఘాటుగా మాట్లాడినా కూడా ప్రజలు ఆ మాటలతో కడుపు నిండదనే విషయము రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నేను చాలా బాగా అట్లా మాట్లాడతా, నేను చాలా బాగా విమర్శిస్తా, ఘాటుగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా, నా మాటలు వినండి, నా మాటల ద్వారా మీ కడుపు నింపుకోండి, నా మాటల ద్వారా మీ హామీలు అమలు జరిగాయని అనుకోండి అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తుందే తప్ప కనీసము ఒక్క బలైన వర్గాల గృహ సముదాయానికి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేసి కనీసము పిల్లర్స్ కూడా పడలే. మరి రాష్ట్రంలో ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఈ యొక్క 14 నెలలుగా
కాంగ్రెస్ పాలన చూశారు. ఈ రెండు ప్రభుత్వాలకు ఏమాత్రం తేడా లేదు. మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్. బొమ్మ బొరుసు లాంటి ప్రభుత్వాలే. ఒకే తాను ముక్కలే రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు. కాబట్టి తెలంగాణ సమాజము ఆలోచన చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో రావాల్సి ఉంది. ఆ బాధ్యత తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా వదిలేస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు పక్కన పెట్టు, ఉన్న భవనాలకు రంగు వేసేటువంటి పరిస్థితి ఉండదు, సున్నం వేసే పరిస్థితి కూడా ఉండదు, చాక్ పీసులు అందించే పరిస్థితి ఉండదు. ప్రతి నెల నెల తెలంగాణ ప్రజల మీద అప్పు భారం పెరిగిపోతుంది. ఈ నెలకు ఎంత అప్పు వస్తుంది, వచ్చే నెల ఎంత అప్పు తెచ్చుకుందాము, ఎవరిస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్మార్గంగా దివాలా తీయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో, నల్గొండ ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన సర్వోత్తమ రెడ్డి సర్వ ఉత్తమ ఉపాధ్యాయుడైన. కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, నిజాయితీతో ఉపాధ్యాయ వర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తి, చాలా సింపుల్గా ఉంటాడు. తన శేష జీవితాన్ని అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయులకు మరింతగా అంకితం చేయడం కోసము ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి వారిని గెలిపించాల్సిందిగా నేను కోరడం కోసమే ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. తప్పకుండా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్లో, అదేవిధంగా ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల వర్గానికి అండగా నిలబడతాడని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. వారొక్కరే కాదు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేయాలి కాబట్టి, ఉపాధ్యాయులకు అండగా ఉండాలి కాబట్టి ఏ పార్టీ పోటీ చేయకపోయినా ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాము. మిగతా ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలకు వారికి పట్టింపు లేదు కాబట్టి వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు. మాకు పట్టింపు ఉంది, మాకు అవగాహన ఉంది, మాకు సానుభూతి ఉంది, అండగా నిలబడేటువంటి శక్తి ఉంది. తప్పకుండా వాళ్ళకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మనం వేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకా ఆయన చెయ్యని ముందు, ఆయన ఇంకా చేయలేదు, ఆయన ఇంతవరకు ఇంకా సర్వేనే పూర్తి కాలేదు. సర్వే పూర్తి చేయని, సర్వే పూర్తి చేసిన తర్వాత బీసీ సంఘాలతో మాట్లాడండి. ఏ ఒక్క బీసీ సంఘమైనా వీళ్ళు చేసినటువంటి సర్వేకి ఆమోదం తెలియజేశారా? ఒక్క బీసీ సంఘమైనా? మమ్మల్ని అడిగే ముందు కనీసం ఆయన సర్వే పూర్తి చేయండి, సర్వే పూర్తి చేసినాక బీసీ సంఘాల ఆమోదం పొందండి. అప్పుడు తప్పకుండా ఇతర రాష్ట్రాల్లో అనేక రకాలుగా ఈరోజు మరి ఏ రకంగా రిజర్వేషన్స్ ఇక్కడ కూడా జరుగుతాయి. ఒకరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నది. భారతీయ జనతా పార్టీ కులగణన సర్వేను సమర్థిస్తుంది. మేము అన్ని రకాలుగా అండగా నిలబడ్డాము. రాహుల్ గాంధీ ఏం కులం అట
ఇప్పుడు చెప్పండి ఆయనను సర్వేకి రాహుల్ గాంధీ కులాన్ని తెలుసుకోవడం కోసం సర్వే చేయాలా దేశ ప్రజలకు తెలియదా ఎవరికో కులము ఆ? ఎక్కడ అది మేము ఇంటర్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అంశం కాదు అది నేను మా కార్యకర్తలతో మాట్లాడుతాను నేను రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు తప్పకుండా 100%. నేను వచ్చింది ఆ రోజు టైం గ్యాప్ కోసం 2-3 నెలల కోసం వచ్చాను. అనేక కారణాలుగా వాయిదా పడుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ మరి అడగవు కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాను. ఎవరో పనికిరానోడు అంటే మీరు అడుగుతాను నన్ను ఎట్లా వాడెవడో అంటాడు పనికిరానోడు ఆడు కూర్చొని అందుకే అంటున్నా వాడు పనికిరానోడు వాడు అంటాడు. ఎక్కడైనా ఒక్క ఉదాహరణ చూపియండి బీఆర్ఎస్ తోడు కలిసింది కాంగ్రెస్ తోడు కలిసింది 100 చూపిస్తాను నేను. నిన్న కాకపోయినా కేటీఆర్ ఏమన్నాడు 3 రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు ఆయన రాహుల్ గాంధీ తప్పని చేశాడు. రాహుల్ గాంధీ ఢిల్లీలో బీజేపీ గెలవడం కోసం ఆయనే కారణము. ఆయన అరవింద్ కేజ్రీవాల్తో కలిసినా ఇక్కడ కేసీఆర్తో కలిసినా బీజేపీ పెరగదు కదా అన్నాడు. నిన్నగాక మనం ఏమన్నాడన్నా కేసీఆర్తో కలవాలి రాహుల్ గాంధీ కేజ్రీవాల్తో కలవాలి అని కేటీఆర్ అన్నాడు. ఎవరితో కలిసినట్టు రాష్ట్రపతి ఎలక్షన్స్లో ఎవరికెవరు సపోర్ట్ చేశారు ఎవరు సపోర్ట్ తీసుకున్నారు ఎవరి ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఒరగబెట్టాడు. మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ తోడు కలిసామా ఎప్పుడు ఏ రోజైనా కలిసామా కాబట్టి వాడెవడో పనికిరాను మాట్లాడుతుంటారు. సన్నాసులు కేసీఆర్ భాషలో సన్నాసులు మాట్లాడిన భాష మనం ఎందుకు మాట్లాడాలి ఎవరిది డెఫినెట్గా ఉంది లిక్కర్ పాత్ర తప్పకుండా ఉంది. ఎందుకంటే సమాజము ఈ రకమైనటువంటి కుంభకోణాలను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు కాబట్టి తప్పకుండా ఉంది. ఎక్కడ తప్పకుండా వాళ్ళందరినీ మాట్లాడతాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది. చాలామంది కూడా మా పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా విడ్రా చేసుకుంటారు. ఎవరైనా రంగంలో ఉంటే వాళ్ళందరూ కూడా మాకు ఇప్పటికే చెప్పారు అన్న మాకు 100 ఓట్లు వచ్చినా 200 వచ్చినా సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వస్తామని కూడా చెప్తున్నారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లు బీజేపీకి వేస్తామని చెప్తున్నారు. బావుటంగా వెయ్యాలని కూడా చెప్తున్నారు. నిబంధనలు అంటే వెనక్కి తీసుకునే అవకాశం ఉందా అంటే బీసీల నియామకం అంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చారు అంటే దాని రద్దు చేసుకునే అవకాశం ఉందా సార్? ఏం తీసుకొచ్చారు? డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు కదా యూనివర్సిటీ డ్రాఫ్ట్ అది ఇంకా చర్చ ఏం లేదు. నేను ఇప్పుడు చెప్తాను మీరు అందరూ కూడా నేను దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇప్పుడు అవన్నీ చెప్తాను మీరు అందరు రాయాలి. ప్రశ్న అడగడం కాదు నేనేమేం చేసిందో తెలంగాణలో మా ప్రభుత్వం ఏమేం చేసిందో మీరు రేపు ఫ్రంట్ పేజ్ న్యూస్ రాయండి. అలా నోరు మూయించండి. నా కోరికది ఆ పనికిరాని వాళ్ళ మాటలు మాట్లాడతారు కదా ఆ దరిద్రపు వేషవేలేష్టోళ్ళు వాళ్ళ నోరు మూయించాలని కోరుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో ఖర్చు పెట్టాం. మరొక 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు రుణాలు ఇచ్చాం. ప్రభుత్వానికి 10 lakhs crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కానీ హడ్కో కానీ అదేవిధంగా ఇతర అనేక ఆర్థిక సంస్థలు దేశంలో ఎక్కడే లేని విధంగా తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడిందన్న దృక్పథంతో 10 లక్షల కోట్ల రుణం ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు
తెలంగాణ రైతులకు యూరియా కావాలనే ఉద్దేశంతో 7,000 కోట్ల రూపాయలతోటి రామగుండంలో ప్రధానమంత్రి గారు వచ్చి యూరియా పరిశ్రమకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించి ఈరోజు ఉత్పత్తి చేసినప్పుడు కూడా ఆయన వచ్చి యూరియా పరిశ్రమను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రైతులకు డెడికేట్ చేయడం జరిగింది. కనీసము తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, కిషన్ రెడ్డి ఏం చేశాడని మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల ప్రభుత్వము, ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము. ముఖ్యమంత్రి రాలా, ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి వస్తాడు. తెలంగాణ రైతులకు యూరియా పరిశ్రమ ప్రారంభిస్తే ఆయన ఫామ్ హౌస్లో వండుకొని రాలా. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ, ఇక్కడ రైల్వే వ్యాగన్ ఉంటే దాన్ని కన్వర్ట్ చేసి కిషన్ రెడ్డి ప్రధానమంత్రితో మాట్లాడి కోచ్ ఫ్యాక్టరీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీ పెట్టి ఇక్కడ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే ఇదే గ్రౌండ్ నుంచి ముఖ్యమంత్రి రాడు, వాడు ఫామ్ హౌస్లో కూర్చొని ప్రశ్నిస్తారు వాళ్ళు. ఈరోజు జాతీయ రహదారులు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది జాతీయ రహదారులకు. కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఎన్నడైనా జాతీయ రహదారుల మీద ఇంత ఖర్చు పెట్టారా కేంద్ర ప్రభుత్వం తరఫున? ఏ రాష్ట్రంలోనే అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మరొక 80,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. మన వరంగల్లో 50% రింగ్ రోడ్డు జాతీయ రహదారి ద్వారా వచ్చింది. ఇక్కడ అమృత్ పథకం కానీ లేక ఇక్కడ అనేక రకాలుగా వరంగల్ అభివృద్ధి కోసము స్మార్ట్ సిటీ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, రాష్ట్రం ఇచ్చిన డబ్బులు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వరంగల్, ఉమ్మడి వరంగల్లో ఏ రకంగా మరి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన విషయం మనం చేస్తా ఉన్నాం. ఈరోజు సుమారు 150 కోట్లు ఈ యొక్క రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మొత్తము 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కొత్త రైల్వే స్టేషన్ ఒక్కటైనా కట్టిందా? 40 రైల్వే స్టేషన్లు కడతా ఉన్నాం మేము. ఈరోజు ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్లతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కట్టబోతా ఉన్నాం. ఇక్కడ మరి చర్లపల్లిలో న్యూ రైల్వే టెర్మినల్ తీసుకొచ్చాము. అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైల్వేల అభివృద్ధి కోసం 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. 5 వందే భారత్ ట్రైన్లు తీసుకొచ్చాము సికింద్రాబాద్కు. అదే కాకుండా మొత్తము సింగిల్ లైన్ ఉన్నటువంటి అన్ని రైల్వే డబల్ చేశాం. డబుల్ ఉన్నాయి, ట్రిపుల్ చేశాం. 3 ఉన్నాయి, 4 రైలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అద్భుతంగా గ్రీన్ ఫీల్డ్ రైల్వే రోడ్డు తీసుకుపోతా ఉన్నాం. అంతేకాకుండా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి చేశాం. ఎంఎంటీఎస్ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు 350 కోట్లతో మంజూరు చేశాం. ల్యాండ్ ఇవ్వడం లేదు, రాసుకుంటలేరు మీరు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లో మెట్రో కోసం 1,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొమరెల్లి మల్లన్న భక్తులు వెళ్తారు కాబట్టి కొత్త రైల్వే స్టేషన్ అక్కడ మంజూరు చేసి భూమి పూజ చేయించింది కిషన్ రెడ్డి. దేవుడి పాద సమక్షంలో భూమి పూజ చేశాం. రీజనల్ రింగ్ రోడ్ కోసం 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. రీజనల్ రింగ్ రోడ్ కోసం దేశంలో ఎక్కడ లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నా దగ్గర లిస్ట్ ఉంది. ఈరోజు మీరు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 716 కోట్లు, ఈరోజు వరంగల్లో 716 కోట్ల రూపాయలతోటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి చేశాము. ఫిజికల్ ప్రోగ్రెస్ 65% పూర్తయింది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 50% పూర్తయింది. యాక్టివిటీ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ మార్చ్ 2026లో ప్రొడక్షన్ పూర్తవుతుంది. కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యేది ఇక్కడ. అంతేకాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ఇంకా భూమి పూర్తిగా ఇవ్వలేదు. భూమి పూర్తిగా ఇస్తే రెడీగా ఉన్నాము. డిజైన్లతో ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపిస్తాం. అంతేకాదు
ఎయిమ్స్ మీరు వస్తుంటే దారిలో కనిపిస్తుంది ఎయిమ్స్ హాస్పిటల్. ఆ ఎయిమ్స్ హాస్పిటల్ 1350 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆ రకమైనటువంటి అద్భుత భవనాలు ఎక్కడన్నా చూశారని అడుగుతాను. హాస్పిటల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా అటువంటి భవనాలు లేవు. అత్యద్భుతమైనటువంటి భవనాలు నిర్మాణం చేస్తున్నాము ఈరోజు కొత్త పద్ధతిలో, నూతన పద్ధతిలో. ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేస్తాను నేను. ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, కొమరవెల్లి రైల్వే స్టేషన్ కానీ అనేక రకాలుగా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేశాడు. పవర్ జనరేషన్ కూడా అవుతుంది. మరొక 800 మెగావాట్ల పవర్ జనరేషన్కు శంకుస్థాపన అయింది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మిగతా 800 పవర్ జనరేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ రామగుండంలో తీసుకొచ్చాము. అది పని కూడా ఉత్పత్తి ప్రారంభమవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎరువుల మీద 60,000 కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణకు వచ్చింది. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఈరోజు గ్రామ పంచాయతీలకు 13,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చాము. గ్రామాలలో రోడ్ల నిర్మాణం కానీ, గ్రామాలలో వీధి లైట్ల మెయింటెనెన్స్ కానీ, గ్రామాలలో వీధుల పారిశుభ్ర కార్మికుల జీతాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రకాలుగా గ్రామాల మెయింటెనెన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గత 10 సంవత్సరాలుగా ఒక్క రూపాయినా ఏ గ్రామానికి ఇచ్చారా వీళ్ళు? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్కటి లేవు. అంతేకాకుండా పట్టణాలకు కావచ్చు, సడక్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, అదేవిధంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ అద్భుతంగా ఈరోజు 4th ఇయర్ పూర్తయిపోతుంది. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ చాలా బాగా జరుగుతూ ఉంది. కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసాం. ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల హాస్టల్ పూర్తి అయిపోయింది. హాస్టల్ పిల్లలు ఉంటున్నారు. త్వరలోనే ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ను ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయనున్నారు. ఈ రకంగా అనేక అంశాలు మీరు రాయాలనుకుంటే చాలా ఉన్నది కాబట్టి నేను ఎవరు రాసుకుంటలేరు కాబట్టి నేను చెప్తలేను. అంతేకాదు ఈరోజు మీకు తెలుసు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల కోసం, గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల కోసం, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి మిడిల్ క్లాసు ఎస్ఎంఎంఈకి సంబంధించినటువంటి వాళ్ళ కోసం 2.5 లక్షలు ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2.5 lakhs ఉండేది. ఈరోజు మీరందరూ కూడా మీకు ఎంత జీతం వస్తుందో తెలియదు నాకు, కానీ 12 లక్షల వరకు కూడా మీరు ₹1 ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా 12,70,000 రూపాయలు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. 2.5 లక్షలు ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు. ఈరోజు 12,70,000కి చేరింది. చిన్న విషయం కాదు. కొన్ని కోట్ల మంది ప్రజలకు మేలు జరిగే విషయం ఈరోజు తీసుకున్నారు. ఇదంతా తెలంగాణకు రాదా? ఈరోజు 5 కేజీల బియ్యం తెలంగాణకి ఇస్తున్నాడు పేద ప్రజలకు. అది తెలంగాణకు రాదా? ఇవన్నీ కూడా తెలంగాణకి ఏం తెచ్చిండు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రాసుకుంటున్నప్పుడు వాళ్ళ రిసోర్స్ ఆధారంగా వాళ్ళు రాసుకున్నారు. మేము మేనిఫెస్టో రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు వస్తాయి, ఏ రకంగా మేము చేయాలో మేము తయారు చేసుకుంటాం. వాళ్ళు రాసినటువంటి మేనిఫెస్టో మేమెందుకు ఇంప్లిమెంట్ చేస్తాము? మా మేనిఫెస్టో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీస్ ఇచ్చినప్పుడు కానీ 420 సబ్ గ్యారెంటీస్ కానీ మీరు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తేనే చేస్తామని ప్రకటించినావా? ప్రకటించలేదు కదా. కాబట్టి నువ్వు మాకేం చేస్తావు? ఈరోజు ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ నేను తెచ్చిన. ఇక్కడ నేను స్వయంగా కారణం. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కావడానికి నేను కారణం. 7 వచ్చినాయి దేశంలో. 7 ఒకటి పెట్టాను. దానికి ఇంకా లిటిగేషన్ ల్యాండ్ గ్రీన్ ఫీల్డా పెండింగ్లో ఉంది. అదేవిధంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ దేశంలో వస్తే ఎక్కువ వచ్చిన దాంట్లో హైదరాబాద్ తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఎన్ని అంటూ చెప్పాలా? చాలా. ఈరోజు
అనేక సైన్స్ సిటీ హైదరాబాద్లో, దేశంలో ఎక్కడ లేని సైన్స్ సిటీ హైదరాబాద్లో తీసుకొచ్చాం. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ నేను 2.5 గంటల పాటు హైదరాబాద్లో పవర్ ప్రజెంట్ చేశాను. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏమి చూడరు. ఇవి వాళ్ళది ఏమైంది మాటనే కదా, మీరేమో పేపర్లో స్కోరింగ్ ఇస్తారు, రాస్తారు. ఏం చేసిండు కిషన్ రెడ్డి, మోడీ ఏం చేసిండు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అడగాలి. అన్నీ ఇవన్నీ అడగాలి. ఇవన్నీ తెచ్చారు కదా, మా వరంగల్కి ఇన్ని చేశారు కదా, అడగాలి మీరు కూడా. వాళ్ళని అడగాలంటున్నా. వాళ్ళని కూడా ఇవన్నీ చేశారు కదా. మోడీ గారు వచ్చిన తర్వాత రింగ్ రోడ్ చేశాడు, మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా కోపం కాదు, నవ్వుతున్నారు. ఎవరిచ్చారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిందా? ఎవరన్నారు? నేను మంత్రిని. ఇప్పుడు ఇయలే నేను చెప్పనా కూర్చో. ఏదైనా ఒక పరిశ్రమ పెడితే ఈరోజు హెచ్ఎంటీ మూతపడ్డది, ప్రాగా టూల్స్ మూతపడ్డది, ఐడిపిఎల్ మూతపడ్డది, ఆల్వెన్ కంపెనీ మూతపడ్డది, అనేక రకాల పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడతా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఈరోజు మనము ఈ యొక్క బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ దొరికేటువంటిది చాలా నాసి రకమైనటువంటి ఐరన్ ఓర్. దాంతో స్టీల్ ఉత్పత్తి కాదు, లాస్ అవుతాం ఏది పెట్టినా కూడా. ఆ డబ్బులు ఎవరివి? మోడీ గారు ఇంట్లోంచి పెడతారా? మీవి, నావి, అందరివి, మనందరివి. మన డబ్బులే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ కంపెనీ పెడితే ఫీజిబిలిటీ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంతవరకు సరిగ్గా తేలలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇచ్చినటువంటి అన్ని నివేదికలు కూడా ఏ రకంగా ఇచ్చాయో మీకు తెలుసు. 2018 ఎన్నికలప్పుడు ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే వరంగల్లో ఇదే బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు, మేము అధికారంలోకి వస్తే మేమే పెడతాము, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో పెడతామని చెప్పాడు. 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఫామ్ హౌస్కి పోయాడు. ఆయన ఎందుకు కట్టలే మరి? కాబట్టి మేమేం హామీ ఇవ్వలే. బీజేపీ ఎప్పుడు హామీ ఇవ్వలే పెడతామని గుర్తుపెట్టుకోండి. ఏ టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా బయ్యారం ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పలే. నాకు కూడా రావాలని కోరుతున్నాను. చట్టంలో ఉంది, మేము చెప్పలేదు కదా. చట్టంలో ఉంటే ఎందుకు ఫీజిబిలిటీ కాలేదు మరి? ఎందుకు ఆ రోజు ఫీజిబిలిటీ ఉందా లేదా చూడకుండా చట్టంలో ఎందుకు రాశారు? కాబట్టి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని నాకు కూడా ఉంటుంది. నా తెలంగాణ బాగుపడాలని కోరుకుంటాను, నా తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటాను, నా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను. నేను అందరికంటే ముందుండి పనిచేస్తాను. కానీ అది పరిస్థితి. అది ఇన్ని కంపెనీలు మూతపడతా ఉంటే, ఇది మూత పడతాదని తెలిసిన తర్వాత కూడా ప్రజల డబ్బుకు మనం ధర్మకర్తలమే, ఓనర్స్ కావు. ఇంకా మరి ఎట్లా వేయాలి? రోడ్లు వేయాలి. పన్నులు వేయొద్దంటే రోడ్లు వేయమంటే ఇను వేయలే. పన్నులు ఇప్పుడు ఈ బడ్జెట్లో ₹1 అడిషనల్ ట్యాక్స్ ఇక్కడ విధించలేదు కేంద్ర ప్రభుత్వం. అనేక రకాల న్యూ స్కీమ్స్ తీసుకున్నాం. కాబట్టి దేశంలో ఈరోజు ఇంకా మౌలిక వసతులు కల్పన పెరగాలి. ఎయిర్పోర్ట్లు అంటే రోడ్ వేస్, ఎయిర్ వేస్, ట్రైన్ వేస్ ఇవన్నీ కూడా డెవలప్ కావాలి, పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే టికెట్ మీద 1 పైసా పెంచలేదు, ట్యాక్సులు పెంచలే, ఇంక ఎగ్జామ్షన్ ఇస్తున్నాం, పన్నులు తగ్గిస్తున్నాం, ఎరువుల ధర పెంచలే. కాబట్టి ఉన్నంతలో మనము వనరులు ముద్రించుకోలేం కదా. మనము ప్రజల నుంచే మన దేశంలోనే సమకూర్చుకోవాలి. అదొక సోర్స్, ఎక్కువ భారం పడకుండా సోర్స్ చేస్తున్నాం.